అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష. ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఇది చూడండి, G+1, కింద డబల్ బెడ్రూమ్, పైన డబల్ బెడ్రూమ్. సో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కంటే ఒకసారి కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా చూపిస్తే మనకు కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, తీసుకునే వాళ్ళకి వీళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఎలా ఉంది కన్స్ట్రక్షన్ అనేది ఐడియా వస్తుందని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కి వచ్చాను చూపించడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ కోసం. సో ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేస్. కానీ మనకు చూడండి మనకి పార్కింగ్ ఏరియా ఇదంతా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు చూద్దాం రండి కింద రూమ్స్. సో ఇది వచ్చేసి హాల్ అండి, చూడండి మొత్తం హాల్. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మనకు సెల్ఫ్ కూడా కడుతున్నారు. సో ఇక్కడ ఇది వచ్చి టీవీ యూనిట్. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ కి పక్కనే మనకి ఇది దేవుడి రూమ్. సో ఇది మనకు ఒక 1 month లో మనకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో హాల్లో ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి ఎంత చల్లగా ఉందో బిల్డింగ్, అంటే ఇప్పుడే కొత్త వాటర్ కొట్టి ఉంచిండ్రు కదా, ఎంత చల్లగా ఉన్నది బిల్డింగ్. సో ఇది వచ్చేసి మనకు వాష్రూమ్, ఇవి సెల్ఫ్లు. సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా మీకు కావాలంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కంటే ప్రైస్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది. సో నేను నా యూట్యూబ్లో పెడుతున్నానంటే మీరు 100% నమ్మొచ్చు, ఎందుకంటే నేను అన్ని ఎంక్వైరీ చేసి వీడియో తీస్తాను. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో మనకి ఇలా వస్తాయి, ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనకు విండో, గాలి వెలుతురు బాగుంటుంది. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో టోటల్గా కిడ్స్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, అంటే అది ఇంకా కిచెన్, దేవుడి రూము, అక్కడ ఓపెన్ కిచెన్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ దర్వాజా, ఎంట్రన్స్. మనకి ఇది పక్కన వచ్చేసి వాష్ ఏరియా. సో మనకి ఇట్లా ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ కదా, ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర ఈ వాల్ మొత్తం డిజైన్ వస్తుందంట. సో మనం ఒకసారి కన్స్ట్రక్షన్ అయినాక మళ్ళీ ఒకసారి చూద్దాం బిల్డింగ్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు పైకి వెళ్దాం. వ్యూ చూడండి ఇక్కడ నుంచి. ఇక్కడ మనకు చెరువు కట్ట ఇది. సో ఎంత బాగుందో, మనకు విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మంచిగా గ్రీనరీగా, పక్కన ఇంకా రెయినీ సీజన్లో వాటరు, చెట్లు, భలే ఉంది లొకేషన్. నువ్వులే. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు, ఫస్ట్ మెయిన్ దర్వాజా ఇది. పని జరుగుతూ ఉంది, ఇంకా చేస్తున్నారు ఇక్కడ పని. ఇది వచ్చేసి హాల్, ఇది టీవీ యూనిట్. మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్కి ఒక దర్వాజా వస్తుంది, నార్త్ ఫేస్కి ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి పక్కన మనకు వాష్ ఏరియా చూడండి, మొత్తం టోటల్గా వచ్చింది. హాల్ కూడా స్పేషియస్ ఉంది. ఇక్కడ మనకు ఇది వచ్చేసి హాల్, అది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో దాని మధ్యలో ఇలా ఆర్చ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి దేవుడి రూము ఇది. సో ఇది వచ్చేసి మన కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుంది. సో కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా, లైటింగ్ కూడా ఇక్కడ విండో వచ్చింది. సో మనకి ఇక్కడ పైన సెల్ఫ్లు కూడా బాగానే ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ.
సో డైనింగ్ ఏరియా కూడా మనకు స్పేషియస్గా వచ్చింది. ఇదంతా డైనింగ్ ఏరియా. అక్కడ మన క్రాకరీ యూనిట్ లాగా అలా కూడా ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద కంటే పైన బాగా స్పేషియస్ అనిపిస్తున్నాయి రూమ్స్. సో ఇది వచ్చేసి మనకు వాష్రూమ్. చూడండి, మీకు చూడండి ఒకసారి ఎంత స్పేషియస్ ఉందో మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్ ఉంది చాలా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అందరూ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు విండో, ఇది వాష్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంత స్పేస్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్, పైన ఇంకా మనకు టెర్రస్ ఉంటుంది. మనం టెర్రస్ గార్డెన్ అలా ప్లాన్ చేసేసుకోవచ్చు. మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను ఇచ్చిన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో చూసారు కదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.